హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఈ వీడియో మా చిన్న అబ్బాయి బర్త్డే రోజు మార్నింగ్ షూట్ చేశాము. బర్త్డే కోసం మార్నింగ్ టెంపుల్కి రెడీ అయ్యాము. అందరం కొంచెం మ్యాచింగ్ వేసుకున్నాము. ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఈ వీడియో ఎందుకంటే మాకు మేడారం జాతర వెళ్ళే పనిలో ఉన్నాం కాబట్టి కొంచెం బిజీగా ఉండే, అందుకే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాము. మేడారం జాతర కూడా తర్వాత పోస్ట్ చేస్తాం వీడియో. ఇది ఎక్కడ అంటే జగిత్యాలలోని అయ్యప్ప టెంపుల్ అండి. ఇది బర్త్డే కాబట్టి ఈ టెంపుల్కి వచ్చాము మార్నింగ్. ఈ టెంపుల్ చూడడం ఫస్ట్ టైము. మా పక్కన ఉండే వాళ్ళు మేము కలిసి టెంపుల్కి వెళ్ళాము. తనే బాబుని ఎత్తుకుంది. తను తీసుకెళ్తే ఇదే ఫస్ట్ టైం ఆ టెంపుల్ చూడడము. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. బర్త్డే డెకరేషను మేమే ప్రిపేర్ చేసుకున్నాము. మా చెల్లె చేస్తుంది డెకరేషను. అవుట్ఫిట్ ఎలా వచ్చిందో లాస్ట్లో చూడండి, డెకరేషన్ చూపిస్తాము. తర్వాత వంటల ప్రోగ్రామ్ ఇది. ఈ వంట మా చిన్నమ్మ చేస్తూ ఉన్నది. బర్త్డే కోసం చికెన్ పెట్టాము. ఆ తర్వాత బర్త్డే స్టార్ట్ అయింది. అంతలోనే స్టూడియో నుంచి ఫొటోస్ కొన్ని తీపిద్దాం గుర్తుండిపోద్దని పిలిపించాము. ఇక వీళ్ళంతా ఎవరు అంటే మా అత్తమ్మ, మా అమ్మ, మా నాన్న, మా ఆడబిడ్డ, మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి కేక్ కట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. క్యాండిల్ వెలిగిస్తున్నాడు. ఇంకా బాబాయ్ ఏమి ఏడవట్లేదు, మంచిగానే కానీ మేము కూర్చున్నాడు. మా పెద్ద బాబు అయితే ఫస్ట్ బర్త్డే అప్పుడు చాలా ఏడ్చాడు. మేము కూడా వీడు కూడా అలానే ఏడుస్తాడు అనుకున్నాం, కానీ బాబు మాత్రం చాలా క్యూట్గా నవ్వుతూనే ఉన్నాడు. చాలా బాగా బర్త్డే ప్రోగ్రామ్ అయితే అయింది. మంచిగానే స్టిల్స్ ఇచ్చాడు, ఫొటోస్ కూడా. కేక్ కట్ చేసిన తర్వాత తినిపించాము. అట్లా కొంచెం అట్లా లైట్గా పెట్టాము, అంత స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత పెద్ద అబ్బాయికి పెట్టేసాము ఆ కేక్. అందరూ వచ్చేసారు బర్త్డే పార్టీకి. ఇంకా ఆ తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదించేసాం. వీళ్ళు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు. ఇప్పుడు మా కొలీగ్స్ కూడా వచ్చారు. బర్త్డేకి మా బాబుకి గిఫ్ట్గా బైక్ మోడల్ సైకిల్ తీసుకొచ్చారు, ప్రజెంట్ చేశారు వాళ్ళు. వీళ్ళంతా మా కొలీగ్స్ అండి, గేట్లో చేస్తారు వీళ్ళంతా. మేమందరం కలిసి ఒక దగ్గర చేస్తాము. వాళ్ళతో ఫోటో దిగేసాము. ఇప్పుడు బాబు కూడా వాళ్ళతో ఫ్రీగా నవ్వుకుంటూ వాళ్ళకి ఫోటోకి పోజ్ ఇచ్చేసాడు. ఎంతమంది వచ్చారు నీ ఫ్రెండ్స్? ఒక 10 మంది వరకు వచ్చారు వాళ్ళు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్. ఫోటో దిగేసి అలా బయటికి వెళ్ళారు వాళ్ళు. ఇంకా ఫోటో దిగడానికి చుట్టాలు వచ్చారు కదా, అందుకోసమే వచ్చి బయట నిల్చున్నారు. తర్వాత వీళ్ళు వచ్చారు. ఇంకా మా అక్కయ్య, మా అమ్మ బాబుని ఆశీర్వదించారు. ఫోటో దిగాం వాళ్ళతో. మీ అమ్మ డ్రెస్ తీసుకొచ్చింది, మీ అక్క డ్రెస్ తీసుకొచ్చింది బాబుకి. డ్రెస్ తీసుకొచ్చారు బాబుకి. తర్వాత వీళ్ళెవరు అంటే మీ అన్నయ్య, మా బావ కూతురు వర్షిణి, బాబు వాళ్ళ అక్క. మా ఇంట్లో ఉన్నది ఒకటే ఆడపడుచు అవుతుంది. మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు మా చిన్నత్తమ్మ వాళ్ళు, చిన్నత్తమ్మ అజ్జు వాళ్ళ అబ్బాయి. అంటే మీ అత్తమ్మ వాళ్ళ చెల్లె, అదే వాళ్ళ అబ్బాయి అజయ్. అదే మా తర్వాత మా చెల్లి వాళ్ళ బాబు ఇద్దరు. ఇక వీళ్ళు అయినా రాలేదు, మిస్ అయిపోయిండు. వీళ్ళిద్దరైతే వచ్చేసారు. ఇంత దూరం కాబట్టి చాలామంది రాలేదు. చెప్పిన వాళ్ళందరూ వస్తారనే అనుకున్నాం కానీ చాలా వరకు రాలేదు. దూరం, వీళ్ళంతా ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో దూరంగా ఉంటాం కాబట్టి రావడానికి ఇబ్బంది, జర్నీ అని ఎవరు రాలేదు. ఇక మా పెద్ద చెల్లి, చిన్న చెల్లి, మా అజయ్ చిన్నమ్మ కొడుకు. మా లిట్టు ఫోటోలు దిగరా అంటే లిట్టు ఎక్కడో కూర్చుంటున్నాడు. ఈ డెకరేషన్ చేసిందంట మా చిన్న చెల్లి, మరదలు అజయ్. వీళ్ళిద్దరు కలిసి ఈ డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు. తర్వాత వీళ్ళు మా ఇంటి ఓనర్ వాళ్ళు, తర్వాత మా పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు వచ్చారు. బాబు కోసము ఇంటి ఓనర్ ఏమో స్కూల్ బ్యాగ్ తెచ్చింది, తనేమో మనీ ప్రజెంట్ చేసింది.
ఇక అంతే బర్త్డే ఇక్కడి వరకే కంప్లీట్ అయింది. ఇక చాలా వరకు రాలేదు. అందరు ఫొటోస్ దిగేశారని వాళ్ళు చూస్తూ ఉన్నారు. నేను పరిచయం చేశాను మా చుట్టాలని. మా కొలీగ్స్తో పాటు మళ్ళీ ఒకసారి ఒక ఫోటో తీసుకుందామంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చారు. ఎందుకనంటే పార్టీ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. పార్టీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఏదో అలా సరదాగా కొంచెం పార్టీ ఇచ్చేసాము. అరేంజ్ చేశాడు పార్టీ వాళ్ళకి. ఇంతవరకే లాస్ట్. ఇంకా ఇక వాళ్ళు కూడా కాసేపు మాట్లాడి బాబుని ఎత్తుకొని ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది బర్త్డే పార్టీ. కానీ వీడియో లేట్ అయినందుకైతే సారీ. నెక్స్ట్ వీడియోలు కొద్దిగా ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఫైనల్లీ బర్త్డే పార్టీ డెకరేషన్ అవుట్ఫిట్ ఇది. అవుట్ఫిట్ ఇది మీషో నుండి తెప్పించాము. ఇది అవుట్ఫిట్ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. తర్వాత మేము కొన్ని స్టిల్స్ తీపించుకున్నాం మేమిద్దరమే. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఏ స్టిల్ బాగుందో. ఏదో డెకరేషన్ మామూలుగా చేద్దామని ఇలా మేమే, అంటే మా ఇంట్లో వాళ్ళే రెడీ చేశారు బర్త్డే డెకరేషన్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్